I have selected as an associate data analyst role in Agility E-Services Private Limited, which is located in Gachibowli, Hyderabad. So basically I'm from Khammam in Telangana. Coming to my educational background, I graduated from BTech in the year of 2023. And my family background is my father is an accountant in the private school and my mother is a homemaker. So basically ఫస్ట్ ఏంటంటే నేను బీటెక్ సిఎస్సి బ్రాంచ్ తీసుకుందాం అనుకున్నా, లైక్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి. సో బట్ డ్యూ టు సమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల నేను ఈసీఈకి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. సో ఇన్ కేస్ నేను సాఫ్ట్వేర్లో కూడా నాకు కోడింగ్ అంటే కొంచెం భయం ఉండేదన్నమాట. బట్ నేను మేనేజ్ చేస్తానేమో అని అనుకున్నా, బట్ ఆ ఫియర్ అట్లానే ఉండిపోయింది. కానీ ఏంటంటే ఐ హ్యావ్ ఏ నాలెడ్జ్, లైక్ ఐ హ్యావ్ వెరీ ఇంట్రెస్ట్ ఇన్ అనాలిసిస్ పార్ట్ అనమాట. లైక్ నాకు 10th నుండే ఏదైనా ఎనలైజ్ చేయడం అంటే ఐ లవ్ ఇట్ అనమాట. సో యా, ఆ తర్వాత నేను వచ్చేసి నా కజిన్ని సజెషన్ అడిగాను ఇట్లా. సో ఇట్లా సాఫ్ట్వేర్ నాకు ఇట్లా అనాలిసిస్ అంటే ఇష్టము, దీని మీద ఎలాంటి నాకు యాక్చువల్గా డేటా సైన్స్ తెలియదు. లైక్ 3rd, 4th ఇయర్ స్టార్టింగ్లో నేను అడిగాను మా కజిన్ ఇట్లా. సో బేసిక్గా ఎట్లా అప్రోచ్ అయ్యానంటే, నేను ఓడిన్ స్కూల్ ఫస్ట్ నేను ఒక డెమో అటెండ్ అయ్యాను అనమాట. బట్ డేటా సైన్స్ ఉందని తెలియకముందు సాఫ్ట్వేర్కి సంబంధించి ఓడిన్ స్కూల్లే. సో 3rd ఇయర్ ఐ థింక్ ఇట్ ఈస్. సో ఆఫ్టర్ 4th ఇయర్లో నేను మా కజిన్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు ఒక ఆయన. సో అతను కూడా సేమ్ ఓడిన్ స్కూల్లోనే డేటా సైన్స్ లాంచ్ కోర్స్ తీసుకున్నాడు. ఆయన ద్వారా నేను అట్లా జాయిన్ అయ్యాను అనమాట. సో ఆఫ్టర్ అంటే మెంటర్స్తో మాట్లాడిన తర్వాత ఐ థాట్ ఇట్ వుడ్ ఫిట్ ఫర్ మీ. సో బేసిక్గా ఫస్ట్ నేను లైక్ కొంచెం ఫియర్ ఉండేది, అంటే కొత్త డేటా సైన్స్ అంటే ఇట్స్ అ హ్యూజ్ టెక్నాలజీ కదా, చాలా నేర్చుకోవాలి, చాలా లైక్ నా మీద నాకే డౌట్ వచ్చేది, అంటే నేను లైక్ అది మేనేజ్ చేయగలనా లేనా అని చెప్పేసి. బట్ వన్స్ ఐ జాయిన్ ఇన్ ద ఓడిన్ స్కూల్, దే గేవ్ మీ ద కాన్ఫిడెన్స్ దట్ ఐ కెన్ డూ ఇట్. సో వాళ్ళు మెంటర్ చేసేది కానీ, ఇంకా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ, సో ఇట్స్ ప్రూవ్డ్ మీ దట్ ఐ కెన్ డూ ఇట్. లైక్ ఓడిన్ స్కూల్ చెప్పినవి చేశాను, లైక్ వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్స్ ఎలాంటివి. బట్ అవి ఒక్కటి చేస్తే ఏంటంటే ఆ పర్టికులర్ ట్రాక్లోనే మనం ఉంటాం. బట్ వీ నీడ్ టు ఎక్స్ప్లోర్, రైట్? సో ఎక్స్ప్లోర్ చేయాలి, డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద మనం ప్రాజెక్ట్స్ చేయాలి. ఇన్ కేస్ మనం ఎక్కడన్నా సెలెక్ట్ అయినా కానీ తెలియదు ఎట్ సైడ్ నుండి ఏ కాన్సెప్ట్లో ఎట్లా ఎనలైజ్ చేయాలనేది మనకి తెలియదు ష్యూర్గా. సో మనం డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద ప్రాజెక్ట్ చేసామంటే ఇట్ విల్ బీ వెరీ ఈజీ ఇన్ ఫ్యూచర్, రైట్? సో అట్లా నేను చెప్పేసి డిఫరెంట్ వెబ్సైట్స్కి వెళ్ళేసి ఈ ప్రాజెక్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది, అట్లా బేస్డ్ ఆన్ మై ఇంట్రెస్ట్ నేను అట్లా కొన్ని వెళ్ళి చేశాను అనమాట. యా, కమింగ్ టు ప్లేస్మెంట్స్, ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. లైక్ దే హ్యావ్ లర్న్ మీ హౌ టు బిల్డ్ రెజ్యూమే. యాక్చువల్లీ బిఫోర్ అప్లయింగ్ ఆల్సో ఐ హ్యావ్ గాట్ రిజెక్టెడ్ బికాస్ ఆఫ్ రెజ్యూమే ఇట్సెల్ఫ్. సో ఆఫ్టర్ నేను తర్వాత ఓడిన్ స్కూల్ మన ప్లేస్మెంట్ పోర్టల్లో ఉన్న రెజ్యూమే ఫార్మాట్ చూసి రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకున్నాను. వాటి మీద డౌట్స్ కానీ ఏమన్నా మెయిల్ చేసా కానీ ఎంబడినే రిప్లై వస్తుంది అనమాట మనకి. లైక్ వాళ్ళు యాక్టివ్గా ఉంటారు ప్లేస్మెంట్ పోర్టల్ వాళ్ళు. సో దానివల్ల మనకేమవుతుంది అంటే లైక్ మన ఇంట్రెస్ట్ పెరిగేసి ఇంకా ఎక్కువ అప్లై చేస్తాం, రైట్? సో అట్లా యాక్టివ్గా ఉండేసరికి సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ప్లేస్మెంట్ పోర్టల్. I have applied a lot of jobs and selected up to final interviews as well. లైక్ వీకెండ్స్లో యాక్చువల్గా మనకి 3 hours కదా, లైక్ పర్ డే 3 hours సెషన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఇంకా 5 days ఉంటాయి. సో పర్ డే ఐ విల్ ప్లాన్ లైక్ 5 to 6 hours. సో వీకెండ్లో మనకి చెప్పిన సెషన్స్ లైక్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, ఈచ్ కాన్సెప్ట్ వీ నీడ్ టు ప్రాక్టీస్. ఈ వీక్లో చెప్పిన కాన్సెప్ట్ ఈ 5 daysలో ప్రాక్టీస్ చేస్తే మనకి నెక్స్ట్ సెషన్స్కి వీ విల్ అండర్స్టాండ్ ఇట్ వెరీ క్లియర్లీ. సో అలా నేను పర్ డేకి ఒక 5 to 6 hours ఇట్లా టైం ప్లాన్ చేసుకునేదాన్ని. లైక్ మనకి ఓడిన్ స్కూల్లో ప్రాక్టీస్ సెషన్స్ కూడా ఉండేవి. సో వీ నీడ్ టు సబ్మిట్
సో అట్లా వాటి తర్వాత నెక్స్ట్ మనం హ్యాకర్ ర్యాంక్ కానీ లీడ్ కోడ్ కానీ ఇంకా చాలా ఉంటాయి ఎక్స్టర్నల్గా. సో వాటిల్లో కూడా ప్రాక్టీస్ చేసేదాన్ని. ఇంకా ఏమన్నా కాన్సెప్ట్ అర్థం కాలేదు అంటే ఐ విల్ గో త్రూ ద రికార్డింగ్స్. లైక్ it helped me a lot. I would only suggest that మనకి డేటా సైన్స్ ఓకే ఇట్ చాలా కాన్సెప్ట్ ఉంటుంది నేర్చుకోవడానికి. డేటా సైన్స్ అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ సబ్జెక్ట్. వీ నీడ్ టు లర్న్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. చాలా కాన్సెప్ట్ ఉందని చెప్పేసి మనం లైక్ డిమోటివేట్ అయిపోయేసి కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గించుకుంటే ఇట్ విల్ నాట్ వర్క్ ఫర్ అస్, రైట్? సో నేను ఒక సజెషన్ ఇచ్చేది ఏంటి అంటే లైక్ ప్రాక్టీస్ అంటిల్ యూ గెట్ ద జాబ్. లైక్ మీరు ఇక్కడ వరకు చేశాను ఇంతే అంటే మనకి సరిపోదు కదా. సో we need to practice a lot before taking up this data science. I think I don't have much knowledge in the technology. Already చెప్పాను లైక్ డేటా సైన్స్ అంటే తెలియదు నాకు. మా కజిన్ ద్వారా ఇట్లా ఇంట్రడ్యూస్ అయింది, ఇట్లా ఒక టెక్నాలజీ ఉంటుందని చెప్పేసి. బట్ ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ ఓడిన్ స్కూల్ లర్న్డ్ ఎ లాట్ ఆఫ్ టెక్నాలజీస్ ఓవర్ హియర్. అంటే లైక్ ఇప్పుడు ఎట్లా టెక్నాలజీ ఎట్లా ఎంగేజ్ అవుతుంది, ఫ్యూచర్లో ఈ డేటా సైన్స్ వాట్ విల్ ఇట్ టేక్. లైక్ మనకి ఇప్పటి నుండి డేటా సైన్స్ లైక్ ఏంటంటే ఇదొక ఫ్యూచర్ అయిపోతుంది. లైక్ ప్రజెంట్ డేస్ డేటా సైన్స్ అనేది చాలా హై పిచ్లో ఉంటుంది, తెలిసిందే ఆ విషయం. సో పాస్ట్ బూట్ క్యాంప్లో జాయిన్ అవ్వకముందు అయితే ఇప్పటికీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది ఇన్ టెక్నాలజీస్ నా పరంగా, లైక్ ఇన్ మీ. అండ్ ఐ వుడ్ ఆల్సో థ్యాంక్ ఓడిన్ స్కూల్. లైక్ నేను చేస్తానా అన్న దగ్గర నుండి లైక్ నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్కి తీసుకొచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ I really thank Odin School for this. I will never forget.